నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఈరోజు మనం వరంగల్‌లో ఉన్నటువంటి నరసంపేట్ గ్రామానికి విచ్చేసాం. ఇక్కడ శ్రీ మాతంగి రాజశ్యామల అమ్మవారి ఆలయానికి విచ్చేయటం జరిగింది. చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంతో అద్భుతంగా చిరుమందహాసంతో చాలా చాలా ముగ్ధ మనోహరమైనటువంటి స్వరూపంతో అమ్మవారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. అలాగే స్వామివారు కూడా, శివయ్య కూడా. పంచాయతనం ఉంది ఈ గుడిలో. చాలా అత్యద్భుతమైనటువంటి గుడి. మరి ఈ గుడిని అసలు ఎవరు నిర్వహిస్తున్నారు? మరి ఈ గుడి ఎప్పుడు నిర్మాణం జరిగింది? అసలు అమ్మవారి మహిమ ఏంటి? ఇవన్నీ మనకు తెలియజేయడానికి ఈ గుడి వ్యవస్థాపకులు మన నిశాంత్ శర్మ గారు. వారిదే ఈ ఆలయము. మరి వారితో ఒకసారి మాట్లాడదామా? నిశాంత్ గారు నమస్కారం అండి. మహాదేవ. చాలా చాలా సంతోషం. మీ ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి విషయం ఇది. ఖచ్చితంగా మీ ఆలయానికి రావాలి, అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాం. మేము అడిగిన వెంటనే మాకు సమయం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు నిశాంత్ శర్మ గారు. నాదేం లేదు తల్లి, అంతా అమ్మ స్వామి వారి దయ. ఖచ్చితంగా. ఆలయం చూస్తే ఎంత వైభవపేతంగా ఉందో, ఎంత అందంగా ఉందో. స్వామివారు అయితే నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ శివయ్యను చూస్తూ ఉంటే. చక్కటి అలంకరణ చేశారు. ఏమిటి అలంకరణ అనే విషయం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు పంచాయతన సహితంగా ఉంది. అంటే మనం ఇంట్లో కూడా, అంటే శంకరాచార్యుల వారు ఎలా అయితే చెప్పి ఉన్నారో, ఇంట్లో ఎలా అయితే మనం పంచాయతన విధానాన్ని పెట్టుకోవాలో దాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ చక్కగా అటు గణపతి, అమ్మవారు, షణ్ముఖుడు, సూర్యుడు, అమ్మవారు రాజశ్యామల అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. అలాగే శివయ్య కూడా. అసలు ఇంత అందంగా ఎప్పుడు అసలు నిర్మించారు? గుడి వైశిష్ట్యం ఏమిటి? అసలు ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ ఉన్నాము ఒక్కసారి చెప్పండి నిశాంత్ శర్మ గారు. దేవాలయము 2024లో ఫిబ్రవరిలో ప్రతిష్ఠ చేశాము. అది కూడా శ్యామలాదేవి నవరాత్రుల్లో శ్రీపంచమి రోజునే ఆమె ప్రతిష్ఠ అయింది. ఈ ప్రతిష్ఠ జరగడానికి చాలా కష్టాలు పడ్డా. అవునా? ఎందువల్ల? ప్రధానంగా తల్లి, వాస్తవానికి నేను ఇక్కడ ఒక శివాలయం ఉండే, అందులో ప్రధాన అర్చకుడిగా చేసేవాడిని. తర్వాత నాకు కొంచెం కమిటీ మారిన తర్వాత వాళ్ళ అంటే ఇక వాళ్ళ విధి విధానాలు మారతాయి నాకు కదా. నచ్చక నేను మానేశాను. 10 సంవత్సరాలు చేసి మానేసిన తర్వాత నేనేంటి అంటే కమలాచార విధిలో దశమహావిద్య సంపూర్ణ ఉపాసకుని. అలానే నేను రాత్రుల్లో అనుష్ఠానం చేసుకొని పడుకున్నాను. పడుకున్నాక నాకు అమ్మవారు కళ్ళలోకి వచ్చేసి, నాయన నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నన్ను ప్రతిష్ఠిస్తావా చెయ్యవా అని చెప్పేసి అని అడిగింది. ఇతడి భాగ్యమా తల్లి, నువ్వు వస్తా అంటే ఏ కొడుకైనా సరే వద్దంటాడా, నువ్వు వస్తా అంటే నేను కొలవై ఖచ్చితంగా తీసుకుంటాను తల్లి అని చెప్పేసి అని అన్నాను. అయితే ఈ కళ నాకు ఒక్కనికి రాలేదు. నాతో పాటు భద్రకాళి దేవాలయంలో రామకృష్ణ శర్మ అని ఉంటారు. వారి కళలోకి వచ్చి, నేను నిశాంత్ శర్మ ఇంట్లో కొలువవుతున్నాను, తనకు కావాల్సినటువంటి వృత్తి ధర్మము నీతోనే ప్రారంభం కావాలి, అంటే దేవాలయ ధర్మం, వృత్తి ధర్మం అంటే దేవాలయది ఏదైతే ఉందో అది నీతోనే ప్రారంభం అవ్వాలి, వాడికి నీ తోడు కావాలి అని చెప్పేసి అమ్మవారు తనకు కూడా, అది కూడా ఏకకాలంలో ఒకేసారి చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మీరు ఈ విషయం చెప్పారు, నాకు గుర్తొచ్చింది. ఏకకాలంలో అన్నారు. అన్నాక ఆయన నేను ఉదయాన్నే ఒకరి తర్వాత ఒకరు 4 నుంచి ఫోన్ చేసుకుంటూ ఉంటే తన బిజీ వస్తుంది, నాది బిజీ వస్తుంది. ఇక స్నానం చేసి సంధ్యా వార్చుకోవాలి కదా అని ఒక అరగంట సేపు ఫోన్లు కొట్టి నాకు కూడా విసుగు వచ్చేసి నేను వెళ్ళి స్నానం చేసేసి వచ్చి సంధ్యా వార్చుకొని ఫోన్ ఇట్లా తీసుకుంటున్నాను. తన ఫోన్ వస్తున్నది. అరే ఏంట్రా, నీకు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని చెప్పేసి అన్నారు. బావా నేనే నీకు 4 నుంచి ఫోన్ చేస్తూ ఉంటే బిజీ వస్తుంది బావా అంటే, నేను కూడా అప్పటి నుంచే ఫోన్ చేస్తున్నా అంటే, సరే పెద్దవారు మొదలు మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అని అంటే, నాకు కళ వచ్చిందిరా అమ్మవారు అంటే, బావా నాకు కూడా అదే కళ వచ్చింది, అదే విషయం చెప్పడానికి నేను నీకు ఫోన్ చేస్తున్నాను. మరి ఏంట్రా, ఎలా చేద్దాంరా అని చెప్పేసి అని అన్నారు. నాక దేనికైనా మాతా పితృ సధంయుక్తం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలజ్ఞేయం మాత వందనతాం సదా అన్నది శాస్త్రం. అంటే నేను ఏదన్నా చెయ్యాలనుకున్నా నా తల్లిదండ్రుల ఆజ్ఞ కూడా ఖచ్చితంగా కావాలి. అందుకోసం నేనేం చేశాను, మా తల్లిదండ్రులకు ఫోన్ చేశాను. మా నాన్న నాకు ఈ విధమైనటువంటి కళ వచ్చింది, మరేం చేద్దాం తల్లి అని అంటే, బయట ఇప్పుడు ల్యాండ్ కొనాలంటే నా వల్ల కావట్లేదు, అసలు ఎక్కడ చూడాలి అని చెప్పేసి అసలు అనుకుంటూ ఉంటే, ఇప్పుడు మనం కూర్చున్నది దేవాలయం, కానీ
ఒకప్పుడు ఇది గోశాల. గోశాల. ఈ స్థలము నాగింటి గోశాల. ఉమ్. మరి గోవులేవి ఇప్పుడు? లేవు, తీసేసాం. తీసేశారు. అంటే ఊర్లో చాలా పెద్ద ఎత్తున ఒకసారి మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతా, తప్పకుండా. మా గోశాల కూడా చూద్దురు. అది ఉమ్. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఊర్లో కట్టించాము. ఈ లెక్కన అమ్మవారు రావటం కంటే ముందు అసలు గోవు ఉన్న ప్రదేశం చాలా పవిత్రం అయిపోతుంది. అంటే అవును, ఈ ప్రదేశాన్ని శుద్ధి చేసుకుంది అమ్మవారు. చేసుకుంది. చేసుకున్న తర్వాత వచ్చి కూర్చున్నారు. వచ్చి ఇందులో ఇంకా విషయం ఉంది తల్లి. ఉమ్. అయితే ఆ అమ్మవారిని ఇలా స్థాపించాలి, ఇట్లా కల వచ్చింది అది ఇది అని అంటే మా అమ్మ నాన్నగారు ఒకటే మాట అన్నారు, నాన్న బయట ఎక్కడో అవసరం లేదు, మన ఇంట్లో ఆ గోశాల ఉంది కదా, ఆ స్థలం అమ్మవారికే నియమించేద్దాం ఉమ్. అని చెప్పేసేసని దేవాలయం కన్స్ట్రక్షన్ ప్రారంభం చేశారు. ఒక సంవత్సర కాలం పాటుగా కన్స్ట్రక్షన్లోనే ఉంది, సంవత్సరం. ఈ చిన్న రూమ్ అయినా ఉమ్. అంటే నాకు కొంచెం నాకేంటి అంటే నేను ఎవరిని చందాలు అడగలే తల్లి. ఈ దేవాలయం కట్టడానికి కూడా నేను ఎవరిని చందాలే అడగలేదు. అడగలేదు. మీ స్వార్జితం. స్వార్జితంతోనే ఉమ్. ఒక్కొక్క రూపాయి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇటుక ఇసుక అన్ని ఒక్కొక్కటి పేర్చుకుని కొనుక్కుంటూ వచ్చి కట్టుకున్నాను. విగ్రహాలు కావాలి. మరకత లింగము మరకత శ్యామలాదేవి కోసం ఫోన్ చేస్తే కేవలం మా సైజు అమ్మవారి విగ్రహానికి ఉమ్. 80 లక్షలు అడిగారు. ఉమ్. శివుడికి ఈ సైజు లింగానికి 27 లక్షలు అడిగారు. అంత నేను తీసుకురాలేను, నా వల్ల కాదు అని అనుకున్నాను. శ్యామని ఇంకో నా ఫ్రెండ్ ఉండేది. తను ఇదివరకు కూడా నా కోసం చాలా కష్టపడేది. ఎంతో చదువుకున్న గురువు గారు ఈయనే బయటికి రాడు, ఈయనని మేము బయటికి తీసుకురావాలని హైదరాబాద్లో ఉంటాడు. గురుగారు నేను మీకు తోడున్నాను, మీరు కానివ్వండి అని ఆయన హామీ ఇచ్చారు. మొదలుగా శివలింగానికి నేను ఒక 80,000 ఇస్తాను, ఆయనతో స్టార్ట్ అయింది. తర్వాత నాన్నగారి ఫ్రెండ్ ఈరంటి విజయ్ అని అమెరికాలో ఉంటారు, ఈరంటి విజయ్ కుమార్ వైశ్యాసు. అమ్మవారి విగ్రహము శివలింగము, పైగా ఇత్తడి యొక్క పెద్ద దీపాలు ఉంటాయి, అవి వెండి బిల్వదళాలు 108 వెండి బిల్వదళాలు ఆయన్నే చేయించి పంపించారు. సరే ఇక విగ్రహాలు తీసుకొని వచ్చేసాము. విగ్రహాలు తెచ్చిన తర్వాత ఇక అప్పుడేంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉంది. నేనేటు శ్రీశైలంలో ప్రతి సంవత్సరము నేను నా మిత్రులందరం కలిసి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చాలా అత్యంత వైభవపేతంగా చేస్తాము. చేసే అక్కడికి వెళ్ళేసి మంచిగా అయిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం చూసుకొని ఇంటికి వస్తున్నా. అప్పటికి 2 సార్లు ముహూర్తం చూస్తే 2 సార్లు క్యాన్సిల్ అయినాయి ముహూర్తాలు. తల్లి నువ్వే వస్తా అన్నావు, ప్రతిష్ఠ చేస్తా అని చెప్పేసేసి నీకు మాట కూడా ఇచ్చిన, ఈ 2 ముహూర్తాలు ఎందుకు కుదరట్లేదంటే, నీవు పెట్టే ముహూర్తానికి నేను ఎందుకు వస్తాను, నేను ఎప్పుడు రావాలో నేను ఆ రోజు వస్తాను, కానీ ఆ రోజు నుంచి నువ్వు అనుభవించే కష్టాలు బాగుంటాయి అని చెప్పింది. కష్టాలే కదా చిన్నప్పటి నుంచి, బెదిరిపోలేదు, కష్టాలే కదా చిన్నప్పటి నుంచి. కష్టం ఇక ఎవరికైనా ఉండేది, ఏ మానవుడైనా కష్టపడాల్సిందే అని చెప్పేసి అనుకున్నా. సరే తల్లి అన్న, అంతే, ఇంకేమనలేదు. అక్కడ కళ్యాణం అన్నీ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి అయిపోయి శ్రీశైలం కొండ దిగుతున్నా, అంతే సిగ్నల్ వచ్చింది. బరసెట్టి ఫోన్లు, మా గురువు గారు, మా మామయ్య గారు, నా ఫ్రెండ్స్ సుమారు ఒక 15 మంది ఒకేసారి ఫోన్ చేసి శ్రీపంచమి రోజున అమ్మవారిని ప్రతిష్ఠ చేయని అందరి నోట్ల నుంచి ఒకటే మాట వచ్చింది, ఇదే కావచ్చు ఆ అమ్మ పిలుపు అనుకున్నా. అప్పట్లో ఏం చేశానంటే వెండి యంత్రాలు అన్నిటి కింద పెట్టే యంత్రాలు తెప్పించిన. సుమారు ఒక 1000 మంది బ్రాహ్మణులతో శ్యామల యంత్రానికి జపం చేయించాను. 1000 మంది బ్రాహ్మణులతో చేయించిన తర్వాత విగ్రహం కింద ప్రతిష్ఠ జరిగిన కిందనే ఉంటుంది. అయితే ఆ అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడ నుంచి రాగానే నాన్నగారి విషయం చెప్పగానే ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోయింది. మా నాన్నగారికి ఆరోగ్య సమస్య మొదలైంది. మంచిగా ఉన్న వ్యక్తి సడన్గా ఆరోగ్య సమస్యలు. నా ఫ్రెండ్స్, మా అమ్మగారి తరఫున వాళ్ళు అందరూ చాలామంది, సుమారు ఒక 200-300 మంది వరకు నాకు ఫోన్ చేసి ప్రతిష్టాపై ఎప్పుడేం జరుగుతుందా తెలియదు, నాన్నగారి పరిస్థితి బాగాలేదు, అడ్డంకం వస్తుంది, ఆపేసేయని అన్నారు. నేను ఒకటే మాట అన్నా అందరితో, ఇది అమ్మ నిశ్చయించిన ముహూర్తం, ఆగే ప్రసక్తి అయితే లేదు, ఏం జరిగినా నేను ఎదుర్కొంటాను అని చెప్పిన ఫోన్ కట్ చేశాను.
మీరు ఈ విషయం అయిపోయిన తర్వాత మా నాన్నగారినైనా అమ్మగారినైనా అడగండి, చెప్తారు ఇదే విషయం. అది అయిపోయింది అక్కడికి. అయిపోయిన తర్వాత ఇక ప్రతిష్ట ప్రారంభమవుతున్నది. నాన్నగారికి హెల్త్ మళ్ళీ సెట్ అయిపోయింది. మంచిగా కూర్చున్నారు. పూజలో ప్రతిష్టలో కూడా కూర్చున్నారు. అయితే ప్రతిష్ట రోజున ప్రొద్దున పూట మా అన్నయ్య గారు వదినతో కలిసి కూర్చోబెట్టి ప్రతిష్ట చేపిస్తుంటే మా వదిన గారికి ఆటంకం వచ్చింది ప్రతిష్టలో. నేనేం చేశాను, నాతో పాటు వేద పాఠశాలలో చదువుకున్న నా ఫ్రెండ్ నరేష్ అని రాజమండ్రిలో ఉంటాడు. వాడి ధర్మపత్నిని కూర్చోబెట్టి మీరు ప్రతిష్టలో కూర్చోండి అని చెప్పాను. వాళ్ళిద్దరు ప్రతిష్టలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ సాయంకాలంలో విగ్రహాలు మనం ఏం చేస్తాము, మొదలు ఉదయం నుంచి చేసిన వీటికి పంచాధికాలు చేస్తాం. ఏంటిది? అధివాసాలు. జలాధివాసం చేసేటప్పుడు అన్ని యంత్రాలు కింద పెట్టి వాటి మీద విగ్రహాలను విగ్రహాలు పెట్టేసిన తర్వాత మొత్తం జలాలు మొత్తం పోసేసారు. జలాధివాసం పరిపూర్ణమైపోయింది. తెల్లారి లేచిన తర్వాత అందులో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది మొత్తం తీసివేసేసిన తర్వాత విగ్రహాలను తీశాను. కింద పెట్టినటువంటి యంత్రంలో అన్ని యంత్రాలు ఉన్నాయి, కానీ రాజశ్యామలాదేవి యంత్రం కనిపించట్లేదు మాకు. అలా అని చెప్పి వీడియోస్లో చూసినాం. మేము పెట్టింది ఉన్నది, నీళ్లు పోసేది మొత్తం అందులో రికార్డ్ అయ్యి ఉన్నది, కానీ యంత్రం ఏమైందో అర్థం కావట్లేదు. ఏంటిది తల్లి, ఏంటిదని ఆ రోజు బాధపడుతూ అలానే రాత్రి నిద్రపోతే అమ్మ కళ్ళలోకి వచ్చే మాట అన్నది, మహాశక్తిని ఇచ్చావురా నువ్వు నాకు, ఆ విగ్రహము నా విగ్రహంలో ఆ యంత్రం కలిసిపోయింది, నువ్వు దాని గురించి చిందాపడకు, ఇంకో యంత్రం తెప్పించు అని అన్నది. సంతోషము తల్లి అన్న అప్పటికప్పుడు మళ్ళీ ఇంకో యంత్రం తెప్పించి రాజశ్యామలాదేవిది వెండిదే, అది కూడా అప్పటికప్పుడు ఉన్న 100 మంది బ్రాహ్మణులు నాతో పాటు వేద పాఠశాలలో చదువుకున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళందరినీ, మామ నా దగ్గర కాస్త డబ్బులు తక్కువగా ఉన్నాయి, నేను మీకు దక్షిణ అయితే ఇస్తా, నా కోసం రండిరా, ఈ యొక్క జపం చేసి వెళ్ళండిరా, ప్రతిష్ట మధ్యలో ఆగిపోతుంటే పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో నా కోసం వచ్చి ఇక్కడ కూర్చొని దానికి సంపూర్ణమైన శక్తి 100 మంది బ్రాహ్మణులతో ఆ 3 రోజులు చేయించారు. 2 రోజు మొత్తం 5 రోజుల ప్రతిష్ట. 2వ రోజు పూజ ప్రారంభం అవుతుంది. మా అమ్మగారు వాళ్ళ నాన్న ఐసీయూలో పడ్డారు, మా తాతగారు. ఇటు ఇంట్లో అటు బయట అందరూ, అరే మళ్ళీ ఆటంకం వచ్చేలా అస్సలు అవ్వదు అని చెప్పేసి అన్నా. అది కూడా విజయవంతంగా అమ్మవారు ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట అయిన తర్వాత మామూలుగా నేను అమ్మవారికి ప్రతి అమావాస్యకు ప్రతిరోజు నిత్య ధూప దీప నైవేద్యాలు, ఖచ్చితంగా మాత్రం ప్రతి అమావాస్యకు 18 రకాల హారతులు ఉంటాయి అమ్మవారివి. అదేంటి అని అంటే ఏకహారతి దగ్గర నుంచి నక్షత్ర హారతి వరకు ఉంచి ఒకే ఒక్క హారతి మీరు ఇవాళ ప్రత్యక్షంగా చూస్తారు. ఆ హారతిని మద్యపానముతో అమ్మవారికి హారతిస్తాం. ఆ హారతి ఎందుకోసమనంటే ఇది ఆ అమ్మ నిర్ణయం. ఎందుకంటే శ్యామలాదేవికి 2 మాతంగి మధుకైట భావిని రసజ్ఞతి మధుక వాసిక నర్జని తాంబూలాంగ్రహతీష్వ సురాపాన సేవిత అమ్మవారిది. అంటే అమ్మవారికి నైవేద్యం అసలు ఏంటో తెలుసా తల్లి? తమలపాకు తీసుకొని దాంట్లో సోంపు పొడి వేసి కొద్దిగా సున్నం వేసి బాగా దంచి నూరాలి. దంచిన తర్వాత ముద్ద అవుతుంది కదా, ఇంకో తమలపాకులో వేసి దానిపైన తేనె వేయాలి. తేనె వేసి అది నైవేద్యం పెడితే ఆమె తృప్తిగా తింటది. తాంబూల సేవిత అని మనకు మంత్రంలో స్పష్టంగా ఉండదు. సురాపానము ఆమెకు కావాల్సింది సురాపానం. ఆ సురాపానం ఎలా తీసుకుంటే అగ్ని రూపంలో తీసుకుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఉదయం నుంచి మీరు చూసే ఉంటారు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను కూడా వచ్చి చేసిన వాళ్ళు. ఒక్కసారి నాకు చెయ్యి బాగలేక వారు మద్యపాన హారతి ఇచ్చినప్పుడు ఏం జరిగిందో నేను చెప్పడం కంటే వారి నోటి ద్వారా కూడా మీరు వినండి. మీరు ఇలా హారతిస్తూ ఉంటారు. హారతిస్తూ ఉంటే మీ చేయిలో అమ్మవారు లాక్కుంటారు తన వైపుకి. లాక్కొని నాకు ఇచ్చేయి అన్నట్టుగా ఆ హారతిని తన వైపుకి లాక్కుంటూ ఉంటుంది. అలా ఒక్కొక్కసారి అమ్మవారి చీరల మీద మొత్తం మద్యపాన మంట పడింది అని అంటే కాలుతాయి కదా చీరలు, కాలలేదు. అసలు కాలలేదు చీరలు కూడా. మంట వచ్చింది కానీ చీరలు కాదు. అమ్మ దయా అనుకున్నాం. అలా ఇంత అప్పటి నుంచి అంటే 2024 నుంచి కూడా కొలువు తీరి ఉన్నారు అమ్మవారు. పొద్దున్న అభిషేకాది కార్యక్రమాల్లో చూస్తే
చిరుమందహాసం ఉంది అమ్మవారి ముఖంలో. ఎంత అందంగానో ఇప్పుడు కూడా చక్కటి ఒక చిన్న స్మైల్. అభిషేకం చేసేటప్పుడైతే ఇంకా ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఇంకాస్త ఎక్కువ స్మైల్ ఉంది. అమ్మవారు చాలా నవ్వుతూ చాలా చక్కగా ఆ స్వరూపాన్ని చూసి తీరాలసలు. అమ్మవారు ఎలా అండి? ఇప్పుడు ఎలా అమ్మవారిని గనక కొలిస్తే మనకు తెలుసు రాజశ్యామల అమ్మవారంటే ఉద్యోగాలకు సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడతాము. పిల్లల చదువులు, జ్ఞానప్రదాయిని. అవును. మరి ఎటువంటి కోరికలను అమ్మవారు నెరవేరుస్తున్నారు? ఇక్కడికొచ్చిన వాళ్ళ భక్తుల అనుభవాలు ఏమిటి? ఎట్లా ఒక్కసారి? ఒకటి ఈ అమ్మవారి దగ్గరికి రావాలి అనంటే ప్రధానంగా మీరు ఎదురుగా మామిడి చెట్టు కనిపిస్తుందా? అవునండి. దానికేమన్నా గుడ్డలు కనిపిస్తున్నాయా కట్టి? అవునండి. కనిపిస్తున్నాయి. అవి ముడుపులు తల్లి. ముడుపులు కట్టారు. అందరూ ముడుపులు దేంతో కడతారు వాస్తవానికి? మీకు తెలిసినంత వరకు ముడుపులు ఏమేమిటి? మామూలుగా కొబ్బరికాయతో ముడుపు కొబ్బరికాయ. కడతారు. పసుపు కొమ్ములతో కట్టుకుంటారు. ఉయ్యాలలు కట్టుకుంటూ ఉంటారు కొంతమంది కొన్ని అవును. చెట్లకి. అవును. అట్లా చూస్తుంటాం. ఇవేం ముడుపులండి? మాదీ ఫలం మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. మాది ఫలం. మాతంగి ఫలమే మాదీ ఫలము అంటారు. ఓకే. ఓకే. విన్నారా? ఉమ్, అమ్మవారికి శ్రేష్టమైన ఫలం అది. ఉమ్, ఆ మాదీ ఫలాలను ఒక 5 తెచ్చుకోవాలి. ఒక పోఖా ఖర్జూర, ఉమ్. ఆకుపచ్చ రంగు జాగిడి పీసు, ఫుడ్ కలర్లో ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఇంట్లోనే బియ్యంలో అవి కలుపుకొని తీసుకొని వచ్చి, అది కూడా బుధవారం రోజున, అమావాస్య రోజున లేకపోతే పౌర్ణమి రోజున అమ్మవారి అభిషేకాలు జరుగుతాయి. ఆ అభిషేకం అయిన తర్వాతనే అమ్మవారి ముందు మీకు ఆ జాగిడి పీసు పరిచి మీ ఒక్కొక్క మొక్కు వేసుకుంటూ చెప్పుకుంటూ దాంట్లో అవన్నీ పెట్టిస్తాము. పెట్టిన తర్వాత అది ముడి వేసి మీ తల మీద పెడతాము. పెట్టిన తర్వాత 32 ప్రదక్షిణాలు చేయాలి అమ్మవారికి అండి అక్కడ అమ్మవారికి. అమ్మవారికి. బయట 32 ప్రదక్షిణాలు చేస్తే మీరు అనుకున్న కోరిక 3 నెలల్లో నెరవేరుతుంది. బాబా. 3 నెలలు. అట్లా అనేక మంది అనేక మంది ఉన్నారు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకొని రీసెంట్గా కౌన్సిలర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆరాధన మరి అత్యంత ఉత్కృష్టమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇస్తుంది. రాజ్యాధికారాన్ని. అయితే నేను శ్యామల ఉపాసకుని కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు క్రితంలో ఎప్పుడు కేసీఆర్ పాలనలో ఆయన మళ్ళీ రెండోసారి సీఎం అయినప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు నాతోనే శ్యామల యాగం చేయించుకొని గెలిచాడు. ఈసారి ఆయనతో పాటు ఇంకో 5గురు వచ్చి కూర్చొని వాళ్ళు కూడా గెలిచారు. ఆయన ఒక్కడి వల్ల 5గురు వచ్చారు ఈసారి. ఇంకా ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి ముఖ్యంగా ఈ చేతబడి వంటివి. రెండోది చెప్పాలి అంటే ఆర్థిక వ్యవస్థల్లో ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన అమ్మవారి ఒకరోజు పరిపూర్ణమైనటువంటి పూజలో పాల్గొంటే వాళ్ళకు నేను చెప్పడం కంటే వచ్చిన భక్తుల ద్వారా మీకు తర్వాత వినిపిస్తాను. మీరు మామూలుగా వస్తూనే ఉంటారు కాబట్టి ఎంతమంది భక్తులకు ఆ అమ్మవారు అనుగ్రహం ఇస్తున్నదా అనేది మీకే తెలుస్తుంది. ఉదయం పూట అభిషేకం చేసేటప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు. మీరు మరకతం కాదండి. నేను అడుగుతాను అది. నేను ఒక్కసారి నా అనుభవంతో అడుగుతాను. ఇప్పుడు మనం చూస్తున్నాము విగ్రహాన్ని చూస్తే చక్కటి అంటే నలుపు వర్ణంలో విగ్రహం ఉంది. కానీ పసుపుతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే మరకతంలాగా మారిపోయింది. అసలు నేను ఆశ్చర్యపోయిన ఏంటి మరకతంలాగా కనబడుతుంది అంటే ఎక్కడి వరకు అయితే పసుపు ఉందో అక్కడి వరకు మొత్తం మరకతం. మళ్ళీ వీణ మళ్ళీ నల్లగానే ఉంది. చేతులతో సహితంగా వీణ అన్ని మరకతంలో వస్తుందా? అంటే పసుపు పడిన తర్వాత అసలు కనులారా చూసి తీరాలి. పసుపు నుంచి మళ్ళీ ఒకసారి నీళ్లతో మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలు రూపం అంటే ఇప్పుడు ఎలా ఉందో అలాగా. అసలు ఏమిటి మహిమ ఏమిటి? నేను మీకు ఒక మాట చెప్పాను. ఆ యంత్రం ఏమైంది అని నేను అమ్మవారితో బాధపడుతూ ఉంటే అమ్మవారు ఏమని చెప్పింది అన్నాను. నాలో కలిసిపోయింది, నాలో నా విగ్రహంలో కలిసిపోయింది. ఈ ప్రతిష్టలో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. ప్రతిష్టలో విగ్రహం వచ్చినప్పుడు 32 మంది లేపినా లేవని విగ్రహం ప్రతిష్ట రోజు 2 కూర్చోబెడితేనే కూర్చున్నది. నమ్ముతారా ఇది? ఈ ఊర్లో ఎవరిని అడిగినా అంటే ఈ ప్రతిష్టలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిష్టకు ముందు అధివాసాలకు కూడా లేవలేదండి. అధివాసాలకు కూడా లేవలేదు. ఇంకొకటి అక్కడ ముడుపు కిందనే నల్లత్రాచి నివసిస్తూ ఉంటది. ఈ ప్రతిష్ట జరిగేంత వరకు అమ్మవారిని స్థాపించే స్థలము దగ్గరనే అది నిద్రపోవడం. ఎవరిని ఏం చేసేది కాదు. కనీసం కట్టే మేస్త్రులను కూడా ఏమనకపోయేది కాదు. ఎంత అద్భుతంగా అంటే అమ్మవారి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అష్టమి రోజున అమావాస్య రోజున ఉదయం తెల్లవారుజామున 4 వరకు ఇక్కడే ఉండి వీళ్ళ దగ్గర సేవలు చేసుకొని వెళ్ళిపోతుంది.
వస్తుందా ప్రతి ప్రతి అమావాస్యకి ప్రతి వస్తుంది? అమావాస్యకు ఉదయం పూట, అష్టమి రోజు ఉదయం పూట 4 గంటలకే, అంటే రాత్రి అది ఎప్పుడు వస్తదా అనేది నాకు గూడా తెలవదు. వచ్చి స్వామివారి మీద మంచిగా పడుకొని 4కి అమ్మవారి పాదాల దగ్గరికెళ్ళి అమ్మవారి పాదాలను తాకుకుంటూ బయటికొచ్చేస్తుంది. ఆ విషయంలో ఇంకా ఆశ్చర్యం మా అందరికి. ఆ ప్రతిష్ఠ అయ్యేంత వరకు గూడా ఉమ్. ఆ నల్లత్రాచు అక్కడే ఉంది. ఇంక ఇప్పటికే అమావాస్య రోజైతే వస్తుంది. ఎవరైతే ఈ ముడుపులు కట్టుకుంటున్నారో వారి కోరిక నెరవేరిందనే మా సంకీర్తన ఏంటి అనంటే, ఎవరైతే ముడుపు కట్టారో కట్టిన 15 రోజులకు వాళ్ళ ముడుపు దగ్గరికెళ్ళి ఆ నల్లత్రాచు వాసన చూసి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా వాళ్ళ కోరిక నెరవేరుతుంది నెరవేరింది. అని అర్థం. అమ్మ బాబోయ్! అంతటి మహిమను చూపిచ్చింది అమ్మ మాకిక్కడ. కాకపోతే ఏంటి అనంటే, ఒక్కడినే చాలా కష్టపడుతున్న దేవాలయంలో. ఇప్పుడు ఏంటి అనంటే, కేవలము నాకు కావాల్సింది ఎవరైనా ఫండర్స్ దొరుకుతారేమో. ఉమ్. అంటే అమ్మవారికి మంగళసూత్ర సహితంగా కేవలం ఒక అమ్మవారికి మంగళసూత్రం బంగారంది చేయించుకున్నా. అండ్ ఇంకా అమ్మవారికి వెండి ఆభరణాలు చేయించాలి, కిరీటం చేయించాలి, హస్తాలు చేయించాలి, వీణా చేపియాలి, పాదాలు చేపియాలి. స్వామివారికి కూడా వెండి సర్పము, వెండి తొడుగు చేయించాలి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఉమ్. కనీసం నా ఆలయానికి ఒక షఠారం కూడా దాతలు ఇవ్వలేరు. ఉమ్. షఠకోపం కూడా లేదు మా ఆలయానికి. ఉమ్. ఎవరైనా ఇస్తే, భక్తులు ఎవరైనా ఇస్తే చూద్దాము అన్నట్టుగా ఎదురు చూస్తున్నానే తప్ప ఈ రోజు వరకునైతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నా ఆలయానికి ఇది అని ఎవరిని అడగలేదు. Right. నూనె నూనె అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఉదయము నేను మీకు ఒక గంధం నూనె ఇచ్చారు. ఇంకా ఉంది. ఇంకా సువాసన ఉంది. అసలు ఆ సువాసన అమ్మవారు ఫలానా చోటనే గంధం నూనె దొరుకుతుంది, పోయి తీసుకురా అని చెప్పింది. ఉమ్. వెళ్ళి అంటే ఇక వాళ్ళతో మాట్లాడంగా అది అసలు వాస్తవానికి 1,76,000 కేజీ బాబోయ్! అమ్మేది. బాబోయ్! నాయన నాకు ప్రతి సంవత్సరం కావాలి, ఇలా అమ్మవారికి కావాలి అది ఇది అని అంటే 6 నెలలకు కేజీ పడుతుంది నాకు. ఉమ్. అది కేవలం ఎందుకు అమ్మవారి ఒంటికి రాయడానికి. అంతే. ఉమ్. దీపానికి కూడా నేను వాడట్లేదు ఉమ్. తల్లి. ఎందుకనంటే ఎక్కువ వాడుతున్న నా దగ్గర డబ్బులు అసలే తక్కువ. అవును. ఏదో 4 పూజలు చేసుకుంటేనే నాకు డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ ప్రతి అమావాస్యకు ఇదే దేవాలయం తరఫున యావత్ భారతదేశం మొత్తం 1,00,000 మందికి భోజనాలు మా అమ్మ పెడుతుంది. నేను కాదు, మా అమ్మనే పెడుతుంది. ఆ అమ్మ ఇచ్చే ధనముతో అందరికీ పంపించి ఏ మనిషి కూడా ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఆకలితో ఉండకూడదు. ఒక్క పూటైనా సరే స్వచ్ఛమైన నాణ్యతమైనటువంటి భోజనం వాళ్ళకు పెట్టాలి. నేను ఆలోచన చేసి నాకు తోచినంత అందరికి పంపించి అందరిని ఒక యూనిటీ తయారు చేసి మనిషికి 500 చొప్పున వేయించి తయారు చేసి 1,00,000 మందికి భోజనాలు పెట్టిస్తున్నాను. ప్రతి అమావాస్యకి ప్రతి జరుగుతుంది. అమావాస్య. ఏమి అద్భుతం. ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం నర్సంపేటలో ఉన్నాము. నర్సంపేట అంటే వరంగల్ జిల్లా దగ్గర. ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నాం, ఎలా చేరుకోవాలండి ఇక్కడికి? మనకు వచ్చేసేసి వరంగల్ నుంచి 32 కిలోమీటర్లు నర్సంపేట. ఉమ్. ఇక్కడ శాంతినగర్ ఉమ్. అంటే బైపాస్, వరంగల్ నుంచి బైపాస్ రోడ్లో రాగానే మెహబాద్ బైపాస్ అంటారు. రాగానే ఏసీపీ ఆఫీస్ వస్తుంది. దాని వెనక వైపే శాంతినగర్ అంటే వస్తుంది. శాంతినగర్లో వచ్చేసి లేదా మీరు rajashyamala.org అని టైప్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది గూగుల్లో. అది లొకేషన్ ఓపెన్ చేసుకొని నేరుగా అయినా రావచ్చు. గూగుల్లో లొకేషన్ ఉంటుంది. లేదా ఈ వీడియోలో ఈ గుడికి సంబంధించిన లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చక్కగా దాన్ని ఓపెన్ చేసుకునైనా ఖచ్చితంగా వరంగల్ అంటే అటు హైదరాబాద్కి ఏమంత దూరం కాదు, ఇటు విజయవాడకి ఏమంత దూరం కాదు. సో ఖచ్చితంగా దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగానికైతే ఇంకా తిరుగులేదు. ఇంకా ఆ కోరిక ఈ కోరిక అని కాదు, ఏ కోరికైనా నెరవేరుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. సందేహం అయితే లేదు. అయితే మీకు ఇంకో విషయం చెప్పమంటారా? చెప్పండి. ఈ ఆలయంలో మాత్రం ఒక 2 పేర్లు చెప్పదే ఉచితం. ఎవరు అనుకుంటున్నారు? నో ఐడియా. నేను ఒక రైతు బిడ్డను అని చెప్పుకున్న వాళ్లకు రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా పూజలు చేస్తాను. నేను ఒక భారతదేశ సైనికుణ్ణి అని చెప్పుకున్న వారికి మాత్రం ఖచ్చితంగా నేను ఈ దేవాలయం ఉన్నంత వరకు
వీరిద్దరికి మాత్రం ఎప్పటికీ ఉచితంగానే పూజలు. అద్భుతం అండి. అద్భుతం. నిజంగా ఎంతటి సత్సంకల్పం ఇది. ఆ ఇద్దరే వెన్నుపట్టు భారతదేశానికి ఖచ్చితంగా. జై జవాన్ జై కిసాన్ అని అంటూ ఉంటారు అవునమ్మా. కాబట్టి. ఆ ఇద్దరే నిజంగా వాళ్ళు కావాలి. చాలా చక్కటి సంకల్పం ఇదంతా. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆ తల్లి చెంతనున్నారు. ఆ తల్లి సేవ చేస్తున్నారు. మరి రాక మానుతుందా? ఖచ్చితంగా. శ్యామలమ్మని ఈ పిల్లలకి మాటలు సరిగ్గా రావట్లేదు. లేకపోతే పిల్లలు మాట వినట్లేదు. చాలా ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలా హైపర్‌గా ఉంటారు. లేదంటే అసలు చాలా పాపం చాలా డల్‌గా ఉంటారు. అవునమ్మా. అలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శ్యామలమ్మ ఆరాధన చేయాలి అంటారు. మీరేం అవును. చెప్తారు? అమ్మ అది 100% ఎందుకనంటే శ్యామల సరస్వతికాం చైవ అని ఉన్నది. అంటే సరస్వతి, శ్యామల, మాతంగి ముగ్గురు ఒకటే. అయితే ఇక్కడికి ఏంటి అనంటే సరస్వతీదేవి మరో రూపాలే మాతంగి, రాజశ్యామల. ఈ ఆలయంలో వచ్చేసేసి పిల్లలకి ఎలా ఉంటుంది అనంటే కుదిరిన వాళ్ళు మాఘ పంచమి రోజున, శ్రీ పంచమి రోజున వచ్చిన వారికి నాలిక మీద బీజాక్షరాలు వేస్తున్నాము బీజాక్షరాలు వేస్తారు. తేనెతోని. అద్భుతమైన మాటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది గత 2 సంవత్సరాల నుంచిగా. అసలు ఒక మామూలు పిల్లవాడు 5 సంవత్సరాలు ఆ పిల్లవాడు పుట్టి 5 సంవత్సరాల్లో మాటలు ఇంకా రాలేరు. అరే! హ్మ్. వాళ్ళ అమ్మగారు తీసుకొని వచ్చి ఎప్పుడైతే నాలుక మీద బీజాక్షరాలు రాయిపించుకొని వెళ్ళారో, సరిగ్గా 15 రోజుల్లో ఆ పిల్లవాడు గలగలా మాట్లాడేస్తూ ఉన్నాడు. అద్భుతం. సో అదొకటి. హ్మ్. తర్వాత పెద్దవాళ్ళలో గూడా నత్తి ఉన్న వాళ్ళున్నారు. నత్తున్న వాళ్ళు గూడా ఇక్కడికొచ్చేసి బీజాక్షరాలు రాసుకున్నాక నత్తి తగ్గిపోతూ తగ్గడం. వస్తుందంట. వాళ్ళ అనుభవాలు అంటే ఇది వాస్తవం నేను చెప్పడం కంటే, వచ్చిన భక్తుల ఖచ్చితంగా. అనుభవాలైతే అసలు నేను చెప్పడం అది వర్ణాతీతం. తీసుకుంటానండి. ఇప్పుడు కళ్యాణం గూడా ఉంది కాబట్టి భక్తులు అనేక మంది ఇవాళ రావడం జరుగుతోంది. అయితే ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి విశేషంగా ఈ ఆలయంలో చాలా విశేషంగా క్రతువులు జరుగుతున్నాయి. అభిషేకాలు గాని, కళ్యాణాలు గాని, శ్యామల సహిత చండీ హోమం గూడా నిర్వహిస్తున్నారు. సో, ఖచ్చితంగా ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడొచ్చిన తర్వాత ఆహ్లాదకరంగా ఉంది మనసు అనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా ఎంతైనా కష్టం ఉండనివ్వండి. ఆ కష్టం అసలు గుర్తుకే రావట్లేదు. నేనేం అతిశయోక్తిగా చెప్పట్లేదు. అసలు అది గుర్తుకే రావట్లేదు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు మీరైతే చక్కగా నవ్వుతూ ఉంటారు మీరెప్పుడు. చాలా చాలా సంతోషం. ఆ! నేనొకటి అడుగుతాను తల్లి. చెప్పండి. ఇవాళ మీరు వచ్చారు గదా! ఇవాళ జరిగిన వాటిల్లో మీకు అత్యంత ప్రీతికరంగా ఏమనిపించింది? అసలు అభిషేకాలండి. అమ్మవారు నవ్వుతూ ఉంటే ఇంక నాకు 2 కళ్ళు సరిపోలేదు. ఇంకొకటేంటంటే అభిషేకం చేసేటప్పుడు అమ్మవారి కళ్ళని చూస్తుంటే అసలు చూస్తోంది అమ్మవారు అనిపించింది నాకు. నేను మీకు వెంటనే చెప్పాను గూడా. అవును. అమ్మ చూస్తోందండి అని. అమ్మ బాబోయ్! ఇంత ఇంత అంటే వేద పండితుల ఆధ్వర్యంలో జరగటం, ఇంత నిష్ఠతో అన్ని ద్రవ్యాలతో చేస్తున్నారు. ఇది ప్రతిసారి ఉంటుంది. ప్రతి ప్రతి అమావాస్యకు ఇంతే, పౌర్ణమికి ప్రతి ఉంది. పౌర్ణమికి. మీరు అనేక వీడియోల్లో మన వీడియోలో గూడా మనం మాట్లాడాం. నల్ల కుంకుమ అయితే ఏంటి, సూర్యగంధం అయితే ఏంటి, ఇట్లా చాలా మనకి చెప్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు మీరే మీరే మీ ద్వారానే ఫస్ట్ టైమ్ వినటం. అసలు అన్నెన్ని రకాల గంధాలు గానీ, లేకపోతే అన్ని కుంకుమలు గానీ మీ ద్వారానే వినటం. ఏంటిది దీనికి ఎందుకింత వైశిష్ట్యం ఉంటుంది అని అనుకున్నా. అప్పుడు మీరు అభిషేకం జరుగుతుంటే ఒక విషయం జెప్పారు. అదొక్కసారి ప్రేక్షకులకు చెప్పండి. అమ్మవారికి అభిషేకం చేసిన కుంకుమని ఏం చేస్తారు? కుంకుమ ఓకే. గాని, పసుపు గాని, కుబేర కుంకుమ గాని అన్నీ. విషయం ఏంటంటే తల్లి, ఉదయం పూట మనం జరిగిన ఏదైతే అభిషేకాలు ఉన్నాయో, ఆ కుంకుమలన్నిటిని గూడా గంధాలు అన్నిటిని తీసుకొని వచ్చి, వాటితో అందరికీ కుబేర కుంకుమ, సూర్యగంధము, శ్వేతగంధము, లక్ష్మీ బృహస్పతి గంధము, స్వచ్ఛమైన శ్రీగంధము ఇవన్నీ తయారు చేయడం అనేటువంటిది నాకు ఆ అమ్మవారు ఇచ్చినటువంటి గొప్ప వరము. ఏవైతే అమ్మవారి మీద వేసినటువంటి ద్రవ్యాలను పసుపు కుంకుమలో సహితంగా నీడలో ఎండపెట్టి వాటిని మనకు కావాల్సినటువంటి రోగానికైనా సరే ఈ గంధము వాడితే రోగ నివారణ అవుతుంది నాన్న అని అమ్మవారు చెప్పినటువంటి విధి తత్వంలోనే వాటిని తయారు చేయడం జరిగింది. అందుకోసమే ఆ గంధాలు ఏవైనా సరే ఉదయం అభిషేకాల్లో మీకు నల్ల కుంకుమ సహితంగా ప్రత్యక్షంగా చేశాము. చేశారు. నల్ల కుంకుమని గూడా మనం నల్లగా అది కుంకుమ పడుతుంటే చెప్పారు కూడా అది నల్ల కుంకుమ అని చెప్పి. అద్భుతం అండి. అద్భుతం. అలా ఏంటి అనంటే ప్రతి ఒక్కటి హ్మ్. నేను అమ్మవారికి చేసిందే హ్మ్. బయటికి తీసుకువచ్చి మళ్ళీ మీకోసం నేను ఒక వారం రోజులు వాటిని నిద్ర లేకుండా వారం రోజులు నిజంగా నిద్రపోను. గంట సేపే పడుకుంటాను రోజుకి. పడుకొని అవి తయారు చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎండబెట్టిన తర్వాతనే నేను అందరికి తీసుకొని తీసుకొచ్చి వస్తాను.
అరకచ కూడా మీరు ఇస్తూ ఉంటే ఎంతో మంది మన ద్వారా కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ అరకజ వాడిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు ఇందాక మనం చండీ హవనం చేస్తున్నాం. అవును. హవనం చేసేటప్పుడు ఎవరైతే ఒక చేసిన బ్రాహ్మణుడు ఉన్నాడో వాళ్ళ తరఫున నా అపాయింట్మెంట్ కోసం ఇద్దరు వచ్చారు. అవునా? అవును. వాళ్ళు కూడా ఏం తీసుకున్నారు నా దగ్గర? అరకచ తీసుకుని వెళ్ళారు. చాలా అద్భుతం అండి. అది కూడా అమ్మవారి దగ్గర, అమ్మవారి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఉంటుంది. అమ్మవారి దగ్గర తయారు చేస్తామంటే అది అవును. అడవిలో తయారు చేస్తాము. అవును. అడవిలో తయారు చేసి తీసుకొని వచ్చి ఒకరోజు సంపూర్ణంగా అమ్మవారి పాదాలకు ఈ వీణ దగ్గర ఈ ఇటుమూల దగ్గర నుంచి ఇటుమూల వరకు మొత్తం అదంతా కనిపించకుండా అద్దేస్తాము. ఓకే. అద్దేసి మళ్ళీ మొత్తం తీసి సేకరిస్తారు మళ్ళీ. వేసుకొని పెట్టేసి డబ్బాలు కొనుక్కొని వచ్చి ఆ డబ్బాలో అన్నిటిని సెట్ చేసుకొని పైన అరకజ అని ఒక పేపర్ మీద రాసి ఆ స్టిక్కర్ ని అంటే ప్రింటింగ్ చేపిస్తాం. అరకజ అనేది చిన్న చిన్నగా ప్రింటింగ్ చేపించి దాని మీద స్టిక్కర్ తో అతికిచ్చేసేసి పంపిస్తున్నాను. ఈ అరగజ ఉపయోగాలు ఏంటి అసలు? ఇప్పటిదాకా చూడని వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఒకసారి చెప్పండి. అరగజ అసలు ఎందుకు వాడాలి? ఖచ్చితంగా తల్లి, అరగజ అనేటువంటిది ఒక త్రిశూల ఆయుధం లాగా పనిచేస్తుంది. త్రిశూల ఆయుధం అంటే ఏంటి? మనకు 3 శూలాలు ఉంటాయి, ఇలా 2 మధ్యలో ఒకటి ఉంటుంది, 3. ఒకటి ఏం చేస్తుంది? నీలో ఉండే బాధలను తీసివేస్తుంది. ఇంకొకటి ఏం చేస్తుంది? చెడు కోరికలను చంపేస్తుంది. ఇంకొకటి ఏం చేస్తుంది అంటే నీకు మంచి చేయడానికి కోసం ఉపయోగపడేది. అయితే ఇది త్రిశూలాయుధంగా దీన్ని ఎందుకు తయారు చేశామంటే అరకజకు 3 త్రిశూలాయుధం వంటిది. మొట్టమొదటిది నరఘోష, రెండవది చేతబడి, మూడవది శత్రు బాధ. 3 వచ్చాయా అమ్మ మనకి? వచ్చాయండి. ఈ అరకజ వాడిన వారికి ఏంటయ్యా అంటే, కొంతమంది నా దగ్గరకు వస్తూనే ఉంటారు, మీరు కూడా చూసే ఉన్నారు, చేతబడి జరిగిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ చేతబడి ఉన్నవారు ప్రతిరోజు అంటే అయిపోయింది అని అంటే ఇంకో డబ్బా తెచ్చుకొని మళ్ళీ దాన్ని పెట్టుకుంటూనే ఉండాలి. అలా ప్రతిరోజు పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ జ్వరం వచ్చిన వారికి ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎలా అయితే తగ్గుతూ జ్వరం తగ్గిపోతుందో, ఈ అరకజ బొట్టు పెట్టుకుంటూ ఉంటే మీరు లక్షల పూజలు చేసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. కేవలం ఈ యొక్క అరకజనే నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. రెండవది, అమ్మో నాకు ఇంతమంది శత్రువులు తయారయ్యారు, ఎప్పుడు ఎవరు చంపేస్తారా తెలియదని ఎంతోమంది బాధల్లో ఉంటారు. ఆ బాధల్లో నుంచి బయటపడేది, శత్రువుని కూడా మన దగ్గరికి రానియకుండా చేసే ఆయుధం అరగజ. బా నేను బయటికి వెళ్తే చాలు నన్ను చూసి అందరూ దిష్టి పెడుతున్నారు, పిల్లల్ని బయటికి తీసుకపోతే చాలు దిష్టి తాకుతుంది ఉంటారు కదా. మనం ఎన్నో విధాలతో దిష్టులు తీస్తూ ఉంటాం. ఈ బొట్టు పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దిష్టి అనేది తాకదు. అంతటి యోగ్యత ఉన్నది కేవలం ఏకైక రక్ష. ఆ సాక్షాత్కారంగా సంపూర్ణ దశమహావిద్య దేవతలు కలిపి నిర్ణయించినటువంటి స్థితినే అరకజ. అందుకోసం ఈ అరకజ ఎవరైతే వాడతారో వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ తల్లి దయ వల్ల ఉంటుందని చెప్పేసేసనే దాన్ని బయటికి తీసుకొని వచ్చిన. అద్భుతం. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా అయితే చాలా మంది తీసుకున్నారు, తీసుకుని కూడా ఈ దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటపడడం అనేది చూస్తున్నాం. అట్లాగే ఒకసారి అయ్యవారి గురించి కూడా మాట్లాడదాం. అసలు అలంకరణ, శివయ్యకి అలంకరణ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఒక అరుణాచలంలో మాత్రం ఆ పీత కుచాంబ అడగడం చేత స్వామివారి అలంకారం కూడా చేయించుకుంటున్నారు అనేది మనందరికీ విదితమే. అయితే ఇక్కడ మాత్రం చాలా, నాకైతే ఎంత ముద్దొస్తున్నాడో చెప్పలేను, నా దృష్టే తగులుతుందేమో, శివయ్యకి తగలకుండా ఉండాలి. చాలా అందంగా మీరు చక్కగా స్వామివారిని అలంకరణ చేశారు, స్వామివారికి అలంకరణ చేశారు. అయితే గవ్వలు కనబడుతూ ఉన్నాయి మాకు. ఏమిటి ఈ అలంకరణ విశిష్టత ఒకసారి చెప్పండి, స్వామివారు చేసే లీలలు కూడా ఒకసారి చెప్పండి. మీకు గవ్వలంటే ఏ గవ్వలు కనిపిస్తున్నాయి తల్లి? మాకు గవ్వలంటే పెద్ద తేడా ఏం తెలియదండి, ఒకే గవ్వలు. లక్ష్మీ గవ్వలు కాదా ఇవి? కాదండి, కాదు, శ్వేత గవ్వలు. శ్వేత గవ్వలు అంటే మీకు పూజా స్టోర్స్ లలో తెల్ల గవ్వలు అని అంటే ఇస్తారు. శ్వేత మొత్తం చూడండి తెల్లగా ఉన్నాయి. ఎక్కడ ఏ చోట కూడా మీకు ఏం తేడా లేకుండా పూర్తిగా తెల్లదనంలో ఉంటుంది. అవునా? మామూలు లక్ష్మీ గవ్వలు అయితే పసుపు వర్ణం ఉంటుంది మధ్యలో, పసుపు వర్ణం. దిష్టికి వాటికి బండికి కట్టే గవ్వలు వేరే ఉంటాయి. అవి వట్టిగా పల్చగా ఉంటాయి. ఇది పల్చగా కూడా ఉండదు. పట్టుకొని చూడమ్మా. పల్చగా ఏం లేదు, అసలు మంచి ఇదిగానే రైట్. సంపూర్ణంగా తెలుపుదనంతో ముందు వెనక ఎటువైపు చూడు మీకు అదే తెలుపుదనం ఉంటుంది. అవును అవును, లోపల కూడా ఉంది అదే తెలుపుదనం.
హా. ఏంటి అసలు ఎక్కడ ఇవి ఇలాగే ప్రకృతిలో మనకి దొరుకుతాయా? ప్రకృతి సహజంగా తయారయ్యేటువంటి శ్వేత గవ్వలు అవి. ఉమ్, ఉమ్, తంత్ర విద్యలో ఎక్కువగా ఉపయోగించేటువంటి గవ్వలని అంటారు. ఉమ్, ఎందుకోసము ఒక మనిషికి నరఘోష అనేది బాగా తాకుతూ ఉంటుంది. అయితే దీనికంటూ ఒక సిద్ధాంతం ఉంది తల్లి. పూర్వం ఏంటి అని అంటే వాస్తవానికి ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి తల్లి? వెయ్యండి. 1000 కళ్ళు. ఇంద్రుడికి 1000 కళ్ళు రావడానికి స్థితి ఎవరిదో తెలుసా? పోనీ ఇంద్రుడి కంటే ముందు ఆ 1000 కళ్ళు ఎవరికి ఉంటాయో తెలుసా? తెలియదు. పరమేశ్వరుడు. ఈశ్వరుడికేనా? ఈశ్వరుడిదే ఆ 1000 కళ్ళు. ఉమ్. ఎందుకంటే త్రినేత్రుడు అని మనకు తెలుసు త్రినే కానీ, ఆ త్రినేత్రుడు అనే పదం ఎప్పుడు వచ్చింది? పరాశక్తి దేవి వల్ల వచ్చింది. ఉమ్, పరాశక్తి ఎవరు? ఆది పరాశక్తి అంటాం మనం. ఉమ్, అవునా? ఉమ్, అయితే విషయం ఏంటంటే త్రినేత్రధారి కాకముందుకి ఆయన సహస్రనేత్రధారి. మనము శివ సహస్రనామావళిలో చూడండి. సహస్రనేత్రధారాధే నమః, అంధకాసుర శోధనాయ నమః. అంధకాసురుడు ఈయన కొడుకు, ఉమ్, మహారాక్షసుడు. ఉమ్. ఈయనకు పార్వతీదేవి గర్భంలో జన్మించినందుకే షణ్ముఖుడు నేను నీ గడపలో పుట్టా అని చెప్పేసేసని పార్వతీదేవిని అన్నాడు. Okay. షణ్ముఖుడు వీళ్ళ గర్భంలోకి రాకముందుకు ఆయనకున్న పేరు సనత్ కుమారుడు. సనత్ కుమారుడు, అవును. సనత్ కుమారుడు దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి అడుగుతుంది, నా గడపలో పుట్టు నాయన అంటే, నేను ఈ గడపలో పుట్టనే పుట్టను అని చెప్పాడు. ఎందుకంటే శివుడికి మాత్రమే పుడతానంటే, పుడతా అంటాడు. నీకే కొడుగ్గా పుడతాను అంటే, ఆయనకు పుట్టాలంటే నాకు పుట్టాలి అని అంటుంది. అవును, పార్వతీదేవి. అంధకాసురుడు నీ గర్భంలో జన్మించుండు, ఆ గర్భంలో నేను ఎలా జన్మిస్తా ఆ, అని. అందుకు ఆ యుద్ధం అన్నట్టు. లేకపోతే అసలు ఉమ్, పార్వతీదేవి ఇక్కడ అడగంగానే పుట్టేవాడు వాస్తవానికి. ఆ, అయితే ఈ అంధకాసురుని సంహరించడానికి కోసము ఇంద్రుడి యొక్క ఆ విషయంలో, నాయన ఇంద్ర ఇది పరిస్థితి, నాకేదో ఒకటి చెయ్యండి, నీ 1000 కళ్ళు నాకు ఇచ్చేసి. ఉమ్. ఇంద్రుడు. ఇంద్రుడు 1000 కళ్ళు ఇస్తాడు. ఉమ్, 1000 కళ్ళు ఇచ్చిన తర్వాత ఆ అంధకాసురుని సంహరించేటప్పుడే వాస్తు ఉంటా. మనం ఇంటికి కావాల్సి అంటే వాస్తు కావాలి అని అంటాం. అవును, అవును. ఆ వాస్తు పురుషుడు జన్మించింది ఆ అంధకాసురుడికి శివుడికి జరిగిన యుద్ధంలో. ఓ, ఓకే. ఉమ్, విన్నారా? ఓకే. ఆ యుద్ధంలో వాస్తు పురుషుడు అనేటువంటి వాడు ఉద్భవించాడు. ఉమ్, అట్లా ఉండేది. ఇది ఈ సహస్ర నేత్రాలు ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఇంద్రుడు ఒకేసారి పరమేశ్వరుడి శక్తి ఎవరైనా తాళాలంటే మామూలు విషయమా? అస్సలు అది పార్వతీదేవి మాత్రమే పట్టగలదు ఆయన శక్తిని. అందుకోసం ఆయనే కొన్ని అసలు ఆ నేత్రాల్లో నుంచి వచ్చేటి ఆయన అసలు జ్వాల, ఉండకపోయేసరికి వేడి. వేడి తట్టుకోలేకపోయేసరికి స్వామి అని అంటే, నాయన ఇది ఏంటి అని అంటే, ఈ సహస్ర నేత్రాలు అని సృష్టిని కాపాడేటివి. నువ్వు సృష్టిని కాపాడుకుంటూ పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు, పంచలోక పాలకులు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, ప్రతిదానికి అధిపతిగా ఉండు, దానితో పాటు దేవత లోకాన్ని రాజు. సక్రమంగా రాజుగా ఉమ్, నువ్వు తీర్చు, అవి శాంతింపబడుతూ ఉంటాయి అని అన్నాడు. వీడికి ఇంకోటి కావాల్సింది ఏది? సహస్రనేత్రాలకు వజ్రాయుధం. ఉమ్, సహస్రనేత్రాలకు ఇంకో శక్తిని కొంచెం తగ్గించాలన్నా వజ్రాయుధం తయారు ఉండాలి. ఉమ్, అప్పుడు ఆయన కోసం వజ్రాయుధాన్ని తయారు చేయించి ఆ ఈశ్వరుడు తనకు అందింపజేశాడు. అలా అప్పటి నుంచి ఆ పరమేశ్వరుడికి ఈ శ్వేత గవ్వలను, వాస్తవానికి నేను కేవలము ఈ శ్వేత గవ్వలనే పెట్టాను. ఈ శ్వేత గవ్వలకు పైన నల్ల చుక్కలు పెట్టుకుంటా స్వామి వారికి అలంకరణ చెయ్యాలి. చెయ్యాలి. ఓకే. చేస్తే ఏంటి, మనలో ఉండే నరఘోష కానీ దిష్టి కానివ్వండి ఏది ఉన్నా ఉమ్, ఈ గవ్వలు తీసుకుపోయి మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దిష్టి అనేది తాకదు. ఓకే. ఇట్లా అర్చన చేసినవి అనేటువంటి. ఇస్తారండి మీ భక్తులకి? ఖచ్చితంగా ఇస్తామండి. ఇది కూడా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఈ పూజ ఏదో పౌర్ణమిలలో ఎప్పుడో పడితే కాదు, కేవలం చైత్ర పౌర్ణమి రోజు మాత్రమే ఈ విధమైన అలంకరణ. అది ఏ రోజు పడితే ఆ రోజు ఉండదు. ఇవ్వరు. ఈ చైత్ర పౌర్ణమికి ఎందుకు అనంటే, ఈయనకు సహస్ర నేత్రాలు ఇచ్చింది, ఇంద్రుడికి సహస్ర నేత్రాలు ఇచ్చింది ఇదే చైత్ర మాసంలో. ఉమ్, అందుకోసమే స్వామి వారిని ఇవాళ సహస్ర నేత్రాలు. నేత్రధారిగా తయారు చేయడం ఇప్పుడు అనేటువంటి ఒకవేళ ఇవి ఉంటాయి ఇంకేమైనా మిగిలితే గనక ఒకవేళ మన వాళ్ళు అడిగితే పంపిస్తారా? ఖచ్చితంగా పంపిస్తామనండి. ఉమ్. కాకపోతే ఒక్కటి ఏంటి అని అంటే, ఉచితంగా ఇస్తాయి. ఉచితంగా. ఉచితంగానే ఇస్తా, కొరియర్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటాను. తీసుకో. ఎందుకంటే అది నేను పెట్టుకోలేం కదా. పెట్టుకున్నారా, ఎక్కడికైనా ఇస్తాను, ఉమ్. కొరియర్ ఛార్జెస్ ఇస్తే సరిపోతుంది. అద్భుతం అండి, అద్భుతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో విశేషాలు. మరి ఈరోజు క్రతువులు చూసుకుంటే అమ్మవారికి అయ్యవారికి చాలా విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు జరిగాయి. అలాగే శ్యామల సహిత చండీ హోమం జరిగింది.
ఇప్పుడు 6 గంటలకి ఇక్కడ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. అలాగే 18 రకాల హారతులు కూడా కళ్యాణానంతరం 18 రకాల హారతులు కూడా ఉంటాయి. అన్ని వీడియోలు నేను సెపరేట్‌గా అన్నీ అందిస్తాను. కనులారా వీక్షించండి. అలాగే వరంగల్ చాలా దగ్గరలో ఉంది మనకి. సో, ఖచ్చితంగా రండి, ఒకసారి దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం నిజంగా చెప్తున్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఉండే ప్రశాంతత అసలు ఇంకేది గుర్తు రావట్లేదు. ప్రశాంతంగా అనిపిస్తోంది. సో, ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకోండి. వారి కృపకి పాత్రులు కండి. చాలా చాలా సంతోషం అండి. ఇక్కడి దాకా మేము రావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. మరి దాతలు కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి అమ్మవారికి సంబంధించి ఇప్పటి వరకు తన స్వార్జితంతోనే ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇంత వైభవంగా చేస్తున్నారు. వేద పండితుల చేతిలో ఉంది గుడి అని అంటే ఎంత శాస్త్రోక్తంగా మరి ఆ గుడిలో కైంకర్యాలు జరుగుతాయి అనేది ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు కదా. ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి అనుకునే వాళ్ళు కింద మనం స్క్రీన్ మీద కనిపిస్తుంది వారి నెంబరే. ఖచ్చితంగా వారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ సహాయ సహకారాల్ని అందించండి. చాలా చాలా కృతజ్ఞతలండి. ఇక్కడ దాకా రావటం అనేది నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. మమ్మల్ని ఆహ్వానించినందుకు వేల వేల కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ. సో, చూశారు కదా అమ్మవారి స్వరూపాన్ని చూస్తుంటే ఇందాకే చెప్పినట్టుగా చాలా చాలా ప్రశాంత చిత్తులమై ఉంటాము ఈ ఆలయానికి ఒక్కసారి మనం వస్తే గనక. సో, ఖచ్చితంగా ఉద్యోగ సమస్యలు అనుకోవచ్చు, లేదా పిల్లలకి సంబంధించిన సమస్యలు అనుకోవచ్చు, పిల్లల మాటల విషయంలో అనుకోవచ్చు, అధికారుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అనుకోవచ్చు. ఇట్లా సమస్య ఏదైనా కూడా అమ్మ పాదాల దగ్గర ఆ సమస్యను పెడితే ఆ సమస్యకి రూపురేఖలు లేకుండా పోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వరంగల్ వాస్తవ్యులైతే చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దగ్గరలోనే ఉంది కాబట్టి ఆలయం, మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. వరంగల్ పెద్దంత దూరం ఏమీ కాదు. ఇటు వెళ్తూ ఉన్నా, లేకపోతే వరంగల్‌లో మన భద్రకాళి అమ్మవారిని ఒకవేళ దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఒకవేళ అక్కడ చేసుకున్నా ఇక్కడికి రండి. ఖచ్చితంగా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. అయ్యవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి కృపకి పాత్రులు కండి. నమస్కారం.